రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన మా దేవా, మీకు స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ రోజున సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా మీరు మా ఎడల చూపించిన కృపా సహాయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. ఎస్ లార్డ్, ఈ రోజున మా ప్రతి ప్రయాణం విషయంలో మీ కృప దయచేసి క్షేమంగా మమ్మల్ని ఉంచారు. ఏ హాని, ఏ ప్రమాదం మాకు జరగకుండా కాపాడారు నాయన. మా ప్రతి పనిలో కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, బలపరిచారు, స్థిరపరిచారు. అయ్యా, ఏ లోటు లేకుండా కూడా మమ్మల్ని పోషించారు నాయన. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ గురువారం అంతను కూడా కాపాడారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొకసారి మీ పాద సన్నిధిన ఈ విధంగా ప్రార్థించుకునే కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకే లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనము. మీరు యెహోవా పక్షము వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, మేము ఈ లోకము వైపు ఉంటూ సమస్యలను ఎదుర్కొంటున్నాం, శోధనలను ఎదుర్కొంటున్నాం, వాటిని జయించలేకపోతున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు నీ ప్రార్థనలో ఈ రాత్రి కాలంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా మీ పక్షము వారుగా ఉంటే వారి పక్షాన మీరుంటారని, వారికి ఉన్న ప్రతి విధమైన సమస్య నుంచి, ప్రతి విధమైన ఇరుకు ఇబ్బందుల నుంచి వారికి రక్షణ అనుగ్రహిస్తారని జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా, వారందరికీ అయ్యా మీ విడుదల, మీ రక్షణను కనపరచండి తండ్రి. ఈ రాత్రిన ప్రార్థనలో ఎంతమంది అయితే బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తున్నాము. మీ కృపా సహాయం దయచేయండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి, మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. వారు అనుకుంటున్న కార్యాలు ఏవైతున్నావో వాటన్నిటిని కూడా నెరవేర్చమని అడుగుతున్నాం. అయ్యా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు. వారందరిని బట్టి అడుగుతున్నాము. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి విధమైన బలహీనతను నజరేయుడైన యేసు నామములో కొట్టివేయండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి. ప్రతి బలహీనతను వారి నుంచి దూరపరచండి తండ్రి. అయ్యా, వారికి ఏ హాని జరగకుండా, ఏ సమస్యలు రాకుండా మీరే తండ్రి వారిని రక్షించమని అడుగుతున్నాం. ప్రతి అంధకార దురాత్మ శక్తిని నజరేయుడైన యేసు నామములో లయపరచమని కూడా బ్రతిమాలుకుంటున్నాం. ప్రతి శోధనను వారి నుంచి దూరపరచమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలైతే నాయనా అప్పుల్లో ఉన్నారో అప్పుల సమస్యను బట్టి అడుగుతున్నాం తండ్రి. వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చేస్తున్న వ్యాపారాలు అన్నిటిని బహుగా దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో ఫలింపును తీసుకొని రమ్మని, అయ్యా ప్రతి అప్పు నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా కుటుంబపరమైన గొడవలతో ఎంతోమంది దుఃఖిస్తున్నారయ్యా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి గొడవ నుంచి విడుదల దయచేయండి. అయ్యా, తల్లిదండ్రుల మాట వినకుండా బిడ్డలు జీవిస్తూ ఉన్నారు, పాపంలో పడుతున్నారు, చెడు స్నేహాలకు వెళ్ళిపోతున్నారు నాయన. వారందరిని బట్టి అడుగుతున్నాం. వారందరికీ మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. అయా, బిడ్డలకు మంచి జాబును మీరే అనుగ్రహించండి తండ్రి. వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. మీ చిత్తంలో వారి వివాహాన్ని జరిగించమని అడుగుతున్నాం. సాటి అయిన సహాయమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవ నుంచి విడుదల దయచేయండి. అయా, ప్రేమతో అనురాగంతో వారు జీవించే కృప దయచేయండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. అయా, ఎవరైతే నాయన ఈ నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీ రక్షణలో, మీ కాపుదలలో భద్రపరచుకోనండి ప్రభువా. గర్భఫలం లేని ప్రతి బిడ్డకు యేసు నామములో గర్భఫలం దయచేయండి తండ్రి. అయా, ఎవరైతే బిడ్డలు వివిధ దేశాల్లో ఉండి చదువుకుంటున్నారో, పనులు చేసుకుంటున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు,
వారి ప్రయత్నాలను కూడా సఫలపరచండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. వీసా ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్లో కూడా సహాయం అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారో మీ సహాయం దయచేయండి. వాటన్నిటిని వారికి దయచేయండి. సొంత గృహం లేని ప్రతి బిడ్డకు సొంత గృహాన్ని దయచేయమని కూడా అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, చిన్న బిడ్డలను కాపాడండి. వృద్ధులకు మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. మేము ఈ రోజున మీకు ఆయాసకరంగా జీవించినట్లయితే నాయన వాటన్నిటిని బట్టి అడుగుతున్నాం ప్రభు. క్షమించండి, మన్నించండి నాయన. మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులను ఆశీర్వదించమని, వారందరికీ మీరు తోడై ఉండమని, మేమందరము కూడా సేద తీరబోతూ ఉండగా కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవి కూడా మమ్మల్ని ముట్టకుండా మీరే మా అందరికీ రక్షణ దయచేయమని తండ్రి. నిద్రలేమి సమస్యల నుంచి, పీడకలాల సమస్యల నుంచి కూడా యేసునామంలో విడుదల దయచేయమని, మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము చేరి సజీవులుగా స్తుతించే భాగ్యం అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.